మనం చూస్తే ఈ గాజా పీస్ ప్లాన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యంగా పర్మనెంట్ సీజ్ ఫైర్, శాశ్వతంగా ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య సీజ్ ఫైర్ అనమాట, అంటే కాల్పుల విరమణ ఒప్పందం. రెండోది డీమిలిటరైజేషన్ ఆఫ్ గాజా, గాజా ప్రాంతాన్ని డీమిలిటరైజ్ చేయటం. మూడోది ట్రాన్సిషనల్ గవర్నెన్స్, ఈ ప్రాంతంలో గాజా ప్రాంతంలో ట్రాన్సిషనల్ గవర్నెన్స్, దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఓవర్సైట్, అంతర్జాతీయంగా దాన్ని పర్యవేక్షించడం. అన్నిటికన్నా ముఖ్యంగా హోస్టేజ్ ఎక్స్చేంజెస్ అనమాట, ఒకరి చేతిలో ఒకరు బండిలుగా ఉన్న వాళ్ళందరినీ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా ఈ పీస్ ప్లాన్లో ఉన్నాయి. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గాజాకు సంబంధించిన పీస్ ప్లాన్లో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ ఫోర్స్ని గాజాలో డిప్లాయ్ చేస్తారు. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ట్రాన్సిషనల్ గవర్నెన్స్ వస్తుంది అనమాట. ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి డొనాల్డ్ ట్రంపే చైర్మన్గా ఉంటారనమాట. ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ పీస్ ప్లాన్లోనే చెప్పారు, బోర్డ్ ఆఫ్ పీస్కి తానే స్వయంగా చైర్మన్గా ఉంటానని. దాంతోపాటు ఏదైతే ఈ గాజా పీస్ ప్లాన్ సంబంధించిన యుఎన్ఎస్ రెజల్యూషన్లో దానికి సంబంధించి కొన్ని అరబ్ దేశాలు మాత్రం భవిష్యత్తులో అయినా ఎంతో కొంత పాలస్తీనాకి స్టేట్హుడ్ సంబంధించిన డిస్కషన్ జరగాలని పట్టుబట్టడంతో ఈ పీస్ ప్లాన్లో యుఎన్ఎస్ యాక్సెప్ట్ చేసిన పీస్ ప్లాన్లో ఒక క్రెడిబుల్ పాత్వే, భవిష్యత్తులో పాలస్తీనా స్టేట్హుడ్ కూడా భవిష్యత్తులో మాత్రం ఒక పాత్వే స్టార్ట్ చేస్తా ఉన్నట్లు ప్రకటించారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చూస్తే ఇజ్రాయెల్ విత్డ్రాల్, ఏదైతే గాజా స్ట్రిప్ ప్రాంతం ఉందో దానిలో ఇజ్రాయెల్ ట్రూప్స్ కానీ ఫోర్సెస్ కానీ విత్డ్రా అయిపోయి ఆ ప్రాంతం అంతా డీమిలిటరైజ్ చేయాలని చెప్పి కూడా దీనిలో ఉందన్నమాట ప్రధానంగా.